ఓం యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం సామవేదం 1:2-6. హే పరమేశ్వర, మా జీవన యజ్ఞంలో ఉపాసన యజ్ఞంలో ప్రవేశించుము. చదవండి సార్. ఇప్పుడు ఓ పరమేశ్వర, ఏ విధముగా పవనములచే ప్రజ్వలితమైన యజ్ఞాగ్ని నానా జ్వాలలతో నృత్యమనర్చుచుండును, యజ్ఞ వేదిక యందు మా ఎదుటికి చేరుచుండును, అటులనే మా ప్రాణాయామ రూప పవనములచే ప్రజ్వలితమనర్చబడిన నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసనా యజ్ఞములో ప్రవేశించు. మరియు మనస్సు, వాణి, చక్షువులు మున్నగు ఇంద్రియములను విషయముల నుండి నిరంతరము కాపాడుచు మా యొక్క శ్రద్ధారసమును సంతోషముగా పానమనొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, మన మన ఈ జీవన యజ్ఞంలోనికి ఆయన్ని ఇన్వోక్ చేసుకుంటూ ఉంటే, మనం వేడుకొని ఉంటే, ఆయన మన ఉపాసనా యజ్ఞము, జీవన యజ్ఞము వీటిల్లో వచ్చేటప్పుడు మన మనస్సుని, మన బుద్ధిని, వాక్కుని, అలాగే చక్షువులని, ఈ ఇంద్రియాలన్నిటిని విషయాసక్తి మీదకి మరలకుండాను కాపాడుచు తన మీదే తదేక ధ్యానంతో శ్రద్ధతో మన తనని ఉపాసించుకుంటూ ఉండేటప్పుడు వచ్చినటువంటి ఆ సంతోష రసాన్ని పానమనర్చమని చెప్పేసి అద్భుతంగా చెప్పబడి ఉన్నారు సార్. ఈ యొక్క సమవేదములను 1-2 6వ మంత్రంలో చాలా అద్భుతంగా ఈ మంత్రభాగంలో పరమాత్మ 3 విధాలుగా విభజన చేశారు. ఒకటి స్థూలంగా కనబడిన యజ్ఞ భాగం ఒకటి, రెండవది ఏమిటంటే ప్రాణాయామములో పవనములచే, అంటే శ్వాస ప్రశ్వాసలతో జరిగేటటువంటి ఆంతరిక యజ్ఞము. ఈ లోపల మనం ఇక మీకు ఉజ్జిత ప్రాణాయామం తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరందరూ కూడా ప్రాణకర్మ చేస్తున్నారు, ఈ క్రియాయోగం చేస్తున్నారు. ఈ క్రియాయోగం చేసేటప్పుడు దేనితో మీరు యోగం చేస్తున్నారంటే శ్వాసతో ముడిపెట్టి చేస్తున్నారు. ఆత్మ, శరీరము, శ్వాస, ఈ మూడింటికి సంబంధం. ఈ ఆత్మని, శరీరాన్ని ముడిపెట్టి ఉంచేది శ్వాసయే. అలాంటి శ్వాసతో కలిసి ఉండినటువంటి విధానాలతో మీ జీవనయాత్ర సాగుతుంది. కాబట్టి ఈ అంతర్గతంగా మీరు ఆ శ్వాసని ప్రాణాయామ రూపములో ఆంతరిక యజ్ఞం చేస్తున్నారు. అదనమాట ఈ ఆంతరిక ప్రాణాయామ పవనములచే ప్రజ్వలితమవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ శ్వాసపూర్వకముగా చేసేటటువంటి ఆంతరిక యజ్ఞము ద్వారా మీరు ఆ యొక్క యోగాగ్ని దగ్ధ కర్మాణి, ఆ యోగాగ్ని ప్రజ్వలితమవుతూ ఉంటుంది. పూర్వపు రోజుల్లో మా చిన్నప్పుడు ఈ కొంతమంది ఈ గిన్నెలకు మాట్లాడడానికి వచ్చేవారు. ఆ గిన్నెలకి అంత గొట్టంకి తిత్తోటి ఉండేది. ఆ తిత్తున పట్టుకుని ఇలాగా తిప్పుతుంటుంటే ఆ తిత్తు నుంచి గాలి వెళ్ళి అక్కడ అగ్ని బొగ్గులు వేసేవారు. అది ప్రజ్వలితూ ఉంటుండేది. అక్కడ పని చేసుకుంటుండేవారు. అదే విధముగా ఇక్కడ మీరు యోగ శ్వాసని తీసుకోవడము, విడిచిపెట్టడము, ఈ ఊర్ధ్వముఖంగా ఈ యొక్క క్రియ చేస్తున్నారు, మధిస్తున్నారు, శ్వాసని మధిస్తున్నారన్నమాట.
ఈ శ్వాసను మధించటములో మీలో ఆ యోగాగ్ని ప్రజ్వలితమవుతూ ఉంటుంది. దీన్ని చెప్పాలంటే కొంచెం విశేషంగా చెప్పాలి. మన శరీరంలో పంచతత్వాలు ఉండేటటువంటి స్థానము ఆధార, మలద్వారము, స్వాదిష్ట, జననాంగము, మణిపూరక, నాభిస్థానము, అనాహత, విశుద్ధ. అనాహత వాయువు, విశుద్ధ శూన్యం అంటే ఆకాశం. ఈ తత్వాలు ఇక్కడ మీరు స్థిరంగా కూర్చుంటారు. స్థిరంగా కూర్చున్న తర్వాత శ్వాసని మీకు నేర్పబడినటువంటి ఈ ప్రాణకర్మ ఏదైతే ఉందో ఈ ప్రాణకర్మని మీరు పైకి కిందికి తీసుకుని వస్తుంటారు. ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్తారు, మళ్ళీ కిందకి తీసుకొస్తుంటారు. క్రిందకి తీసుకొచ్చి అక్కడ మీరు చేసే ప్రక్రియలోనూ ఆ ఆధార చక్రం దగ్గర హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ అది ఆగుదాం. ఆధార చక్రం దేనికి చిహ్నము? భూతత్వానికి చిహ్నం. అందుకే దానికి ఆధారం అన్నారు. దేనికి ఆధారం అయ్యింది? రెండో స్టెప్కి వస్తే అక్కడ జననాంగ స్థానం ఉంటుంది, అంటే స్వాదిష్ట. ఈ జననాంగం చక్రం దగ్గర అక్కడ ప్రకృతి తత్వం ఉంటుంది అన్నమాట. ఈ ప్రకృతి తత్వములో ఈ జననాంగ స్థానములో అది స్వాదిష్ట, అక్కడ కూర్చుంటుంది ప్రకృతి. ప్రకృతి అంటే ఒక శక్తి, జడశక్తి. ప్రకృతి అంటే చైతన్యం కాదు, ఇక్కడ జడశక్తి. ఈ జడశక్తి స్వాదిష్టాలో, దాని పేరే స్వాదిష్ట అంటే కూర్చోడు. తన స్వయస్థానంలో కూర్చుంటుంది, స్వాదిష్టానంలో కూర్చుంది. కూర్చునేటటువంటి శక్తికి మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రాణకర్మ ద్వారా యోగ సాధనలో ఈ కిందకి పైకి ఈ శ్వాసను తీసుకుని వస్తూ ఉండటం వలన ఆధార చక్రంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో ఆ వేడికి స్వాదిష్టాలలో కూర్చొని ఉండినటువంటి ప్రకృతి శక్తి, ఆధ్యాశక్తి, ఈ ప్రకృతి శక్తికి హీట్ తగిలి దాంట్లో చైతన్యం వస్తుంది. ఎప్పుడైతే దానిలో చైతన్యం వచ్చిందో, వేడి కలిగిందో, నీళ్లు పలచబడి అలా కొండలో పెట్టి ఉంచాను మనం, అలాగే ఉంటాయి నీళ్లు. కింద వేడి పెడితే నీళ్లు పైనుంచి మరుగుతాయి, బుడగలు ఆవిరై ఇంకా పైకి ప్రారంభిస్తుంది. అక్కడ చైతన్యం వస్తుంది, అదే స్టీమ్ ఉత్పన్నం అవుతుంది. ఆ స్టీమ్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు చేస్తున్నాం. మన పూర్వ రోజుల్లో ఈ స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి. ఆ స్టీమ్ ఇంజిన్లో ఏం చేసేవారు? ఆ లోపల నీళ్లు పడేసి కింద మంట పెట్టేవారు. ఆ స్టీమ్ బయటకు వచ్చేసి దాన్ని మళ్ళా సెక్షన్లో తీసుకెళ్లి ఆ ఇంజిన్ నడిపించేవారు. ఆ విధంగా స్టీమ్ అనేటటువంటి ఆ వేడి ఇక్కడ స్వాదిష్టాలలో కలిగి అది ఏం చేస్తుంది? తీసుకునేటటువంటి ప్రాణశక్తి ఈ లోపల ఉండేటటువంటి ఈ ప్రకృతి శక్తితో కలిసి హీట్ ప్రొడ్యూస్ అయిపోయి స్వాదిష్ట నుంచి ఆధార చక్రంలో ద్వారా ఆ యొక్క కదలికలు వస్తాయి. ఎప్పుడైతే ప్రకృతి శక్తిలో ఉండినటువంటి కదలికలకి ఆ హీట్ ప్రొడ్యూస్ అయిపోయిందో అది ఊరుకోదు. అది ఏం చేస్తుంది? వెంటనే ప్రకృతి యొక్క కార్యము, సృష్టి కార్యం జరిపించాలి. అక్కడ సృష్టి కార్యం జరిపించడానికి ఈ ప్రకృతి శక్తి సృష్టి అన్నమాట. ఈ సృష్టి కార్యానికి ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ అయ్యిందో ఆ వ్యాక్యూమ్, ఆ యొక్క పవనము బ్రెయిన్కి చేరిపోతే వెంటనే బ్రెయిన్కి చేరిపోగానే సృష్టి కార్యక్రమంలో పాల్గొవాలి అనే సంకల్పాలు ఉత్పన్నమైపోతాయి. ఎప్పుడైతే సృష్టి కార్యక్రమంలో పాల్గొవాలని సంకల్పాలు వచ్చాయో వెంటనే సాంగత్యం కోరుకుంటాడు వీటి జీవుడు సాంగత్యం కోరుకొని అక్కడ మళ్ళా ఆ శక్తిని పతనం చేసుకుంటాడు. శక్తి పతనం అయిపోగానే అప్పుడు ప్రకృతి మళ్ళా తన స్థానంలో కూర్చుండిపోతుంది. యోగ సాధకులకి ఇది చాలా కీలకమైన పాయింట్. యోగ సాధన చేసినప్పుడు అందుకే అంటుంటారు బ్రహ్మచర్యం అని. బ్రహ్మచర్య పాలనలో మీరు ఎంత నిష్ఠాగరిష్ఠులు అవుతే యోగ సాధకులకి అందరికి గురస్తులకి కాదు. యోగ సాధకులు ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాల్సిందే. ఈ బ్రహ్మచర్య పాలనలో యోగ సాధనలో వీరు సాధన చేసినప్పుడు ఈ హీటు ఆధార చక్రం వేడి ఉత్పన్నమైనప్పుడు ఆ వేడి ఆ శ్వాసతో కలిసి
జననాంగ స్థానం స్వాధిష్టానికి వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని వాడు నియంత్రించుకుంటే, ఆ నియంత్రించుకోవటం వలన అప్పుడు సుషుమ్న నాడి గుండా ఈ ప్రాణశక్తి ఫిల్టర్ అయ్యి అది ఓపెన్ చేసుకొని మణిపురం దగ్గరికి చేరుతుంది. మణిపురం అనేటప్పటికీ దాని పేరే మణిపురము, అంటే అగ్నితత్వము. అగ్నితత్వంలోనికి శక్తి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మణిపురంలోనికి అగ్నితత్వం శక్తి వెళ్ళిందో అక్కడ జ్వాలలు ప్రారంభమైపోతాయి. 72,000 నాడులతో 72,000 నాడులతో ఈ మణిపురం దగ్గర బంధించి ఉంటాయి, కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే ఈ వీర్యశక్తి ఓజశక్తిగా ఇక్కడ పైకి వచ్చి మణిపురంలో కలిసిందో, మణిపురంలో కలవగానే అగ్నితత్వంలో కలగానే చైతన్యం ప్రబలమవుతుంది. అప్పుడు 72,000 నాడులలోనూ చైతన్యం వచ్చేస్తుంది. ఇది ఆంతరిక యజ్ఞం. ఈ యజ్ఞానికి తోడైంది ఏమిటి? పవన శక్తి. ఈ మణిపురంలో ఈ యొక్క వీర్యశక్తి, ఈ పవన శక్తి కలిసి అక్కడ ప్రజ్వలమైనప్పుడు 72,000 నాడులతో కలిసి శరీరం అంతా కూడా చైతన్యం వచ్చేస్తుంది. ఈ చైతన్యం వచ్చినప్పుడు ఇక్కడ పవన్ తట్టుకోలేక దుముకులు ఎగురుతూ ఉంటుంటాడు యోగంలో. ఆ ఎగరకుండా నియంత్రించేది మీకు మొదలు చెప్పాను బంధనాలని, మూలాధార బంధనము, ఉద్యాన బంధనము, జలాంధర బంధనం చెప్పి అక్కడ ఆ బంధనాన్ని మీరు జాగ్రత్తగా బాగా చేస్తే ఇక్కడ శరీరాన్ని దుమకనివ్వకుండా కంట్రోల్ చేసుకుని ఆ యొక్క పవర్ని ఈ యొక్క మణిపుర చక్రం సుషుమ్న నాడి నుంచి అనాహతకి మీ సాధన పెరిగే కొద్దీ అనాహత నుంచి విశుద్ధకి, విశుద్ధ నుంచి ఆజ్ఞకి, ఆజ్ఞ నుంచి సహస్రాంగి అవుతుంది. ఇంత వేగం జరిగే పని కాదని. దానికి మెయిన్ బేస్ అష్టాంగ యోగాంగం. మీ చరిత్ర మారాలి. అష్టాంగ యోగాంగ సాధనలలో లేకుండా యోగ సిద్ధి జరగదు. యోగ సిద్ధి కావాలంటే మీ చరిత్ర మారాలి. సత్యవ్రతం స్వీకరించాలి, అహింసా వ్రతం స్వీకరించాలి. అస్థేయము ఏమైతే అక్కడ చెప్పడం జరిగినదో ఆ నియమాలతో ఉంటే అప్పుడు మీకు యోగం సిద్ధిస్తాయి. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి సహస్రారానికి చేరుకుందో ఈ సహస్రం కమలము 10,000 కొద్ది కమలం 10,000 భాగాల కమలముతో వికసించి ఉంటుంది. అంటే ఏమిటంట, ఈ ఓజో శక్తి కన్వర్ట్ అయిపోయి ఈ లోపలికి వెళ్ళి ఈ కమలమునైనటువంటి సహస్రాన్ని ఓపెన్ చేయడం ప్రారంభిస్తుంది. అంటే అక్కడికి ప్రయాణం వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే అందులో న్యూరాన్స్ అనేటటువంటి ఉంటుంది. ఆ న్యూరాన్స్లను చైతన్యం వచ్చేస్తుంది. అలాగే చైతన్యం వచ్చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఆ శక్తి సహస్రాలు ఓపెన్ అయ్యి ఆ బ్రహ్మస్వరూపం ఆ శక్తిని తను తీసుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు పరమాత్మ యొక్క కర్తవ్యం ఏమైతే ఉన్నావో అప్పుడు ఇలాంటి ఆత్మ ద్వారా అభివ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సాధన మీకు చెప్పాం కదా, 1000 క్రియలు చెయ్యాలి, 8 గంటల సాధన ఉండాలి. 8 గంటల సాధనలో 1000 క్రియలు జరుగుతాయి. 1 సంవత్సరానికి 3 లక్షల క్రియలు జరుగుతాయి. 3 సంవత్సరాలకి 10 లక్షల క్రియలు జరిగిపోతాయి. అంటే ఈ మస్తిష్కము వికసిస్తుంది. 10 లక్షల ఒక జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత పూర్ణ వైరాగ్యంతో, భక్తిభావంతో పరమాత్మ స్వరూపానికి చేరుకోవడానికి ఆ మస్తిష్కము 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. అలాంటి 10 లక్షల సంవత్సరాల విధానాన్ని ఎవరైతే ఈ క్రియాయోగం ప్రాణకర్మ చేస్తాడో 3 సంవత్సరాల్లో సాధించేస్తాడు పూర్ణయోగి. అలాంటి యోగతత్వాన్ని ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది ప్రాణకర్మ రూపంలో. 12 సార్లు చేయడానికి ఒక సెట్ అన్నమాట. ఒక సెట్ 12 సార్లు. ఈ 12 క్రియలు మీరు చేయడానికి టైం ఎంత పడేస్తుంది? ఇంకా 8 గంటల సాధన ఎంత చేస్తారు ఆలోచించండి. ఇదన్నమాట ఆంతరిక యజ్ఞము పవనములతో ప్రజ్వలితుందంటే ఇదన్నమాట ఇక్కడ లోపట. రెండవది స్థూల యజ్ఞం. అక్కడ మొదలు చెప్పాడు ఏ విధముగా ప్రజ్వలితమైనటువంటి యజ్ఞాగ్ని నానా జ్వాలలతో నృత్యమనర్చుచుండునో
యజ్ఞం కుండం దగ్గరికి వెళ్ళి హోమ కుండం దగ్గరికి వెళ్ళి అవిషులుగా మీరు వేసేటటువంటివి హోమ ద్రవ్యములు, ఓషధులు, సమిధులు, ఘృతము ఇవన్నీ స్వాహ చేస్తూ వస్తున్నప్పుడు ఆ అగ్ని కేలకలు నృత్యం చేస్తున్నట్టుగా అటు ఇటు ఇటు అటు లాగా ప్రజ్వలితూ ఉంటుంటుంది. అలాగుననే ఆంతరిక యజ్ఞములో మీరు చేసేటటువంటి యజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రాణశక్తిని తీసుకొని వెళ్ళేటప్పుడు కీలక స్వరూపంలో అటు ఇటు ప్రయాణం చేసే దానిని నియంత్రించుకొని ఈ సుషుమ్నాడి గుండా ఊర్ధ్వముఖంగా తీసుకొని వెళ్ళడమే ఆంతరిక యజ్ఞము. ఇలాంటి ఆంతరిక యజ్ఞాన్ని ఈ ప్రాణకర్మను చేసేవారు మన పూర్వీకులు, మహర్షులు, ఋషులు చేసి వారు తరింప చేసుకున్నారు జీవన విధానాన్ని. ఎంత సిస్టమ్ను పక్కన పెట్టేసేసుకొని ఈ సిస్టమ్ దేన్ని కూడా అబ్జర్వ్ చేయకుండా ఏం చేస్తున్నారండి నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు? దేవుడు దేవుడు, భక్తి భక్తి. మీరు భక్తి చేయొద్దా? నేనేమైతే అలాగన్నాను. నేను మీ ఇష్టమే. సత్యం చెప్పడమే నా బాధ్యత. వేదాలలో ఉన్న విషయాలు చెప్పడమే నా బాధ్యత. ఆచరిస్తారు, ఆచరించకపోతారు, అది మీ ఇష్టమే. ప్రేక్షక మహాశయులు సత్యాన్ని గ్రహించాలి. ఎప్పటికైనా ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఆఖరికి చేరే మార్గం ఇదే, ప్రాణకర్మయే. జన్మల పరంపరలో కొట్టుకుపోతూ ఆ ప్రవాహంలో ఎన్నో జన్మలు ఎత్తండి, కానీ ఫైనల్ గోల్ మళ్ళీ ఇక్కడికి రావాల్సినది, పరమాత్మ సన్నిధికి రావాల్సిందే. ఆ పరమాత్మ సన్నిధికి మేము వచ్చేసామండి, కుదరదు. మళ్ళాను పరమాత్మ సన్నిధికి వచ్చిన ప్రాణకర్మ సాధనతో జన్మల పరంపరములో వచ్చినటువంటి కర్మలని ప్రక్షాళన చేసుకుని అష్టాంగ యోగాంగ సాధన చేసి ఆ సాధనలో ఆత్మ వికసించాలి. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహణం, శాంతి పుష్పం, క్షమా పుష్పం, సత్య పుష్పం ఇది సమర్పయాలి. ఇవన్నీ ఆత్మని అహింసనే పుష్పంగా తయారు చేసుకుని ఆయనకి సమర్పించాలి. సంయమం, ఇంద్రియ నిగ్రహణ కావాలి చేసుకుని అలాంటి ఆత్మరూపి పుష్పాన్ని ఆయనకి సమర్పించాలి. సత్యమనే పుష్పం మీరు సత్యంగా తయారైపో సత్య వ్రతం స్వీకరించాలి. ఈ సత్య పుష్పాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి. పిపిలకాది బ్రహ్మ పర్యంతం సర్వ జీవకోటి ఎందుకు కూడా దయాపుష్పం, దయాస్వరూపంతో ఉంటూ ఆయనకి సమర్పించాలి. ఇది చెయ్యాలండి. చేస్తున్నారా? చేస్తున్నారా? మీరు ఏమిటనుకుంటున్నారు? జీవితం అంటే ఏదో 4 డబ్బులు సంపాదించేసేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసేసుకొని మేము హ్యాపీగా జీవిస్తున్నామండి. జన్మించడం అంటే తినడము, ఆనందంగా ఉండము, పడుకున్నామా, తిన్నామా, లేచామా, ఇదా జీవితము. అవి చేస్తున్నాయి, మనం చేస్తున్నాం. వాటికి మనకి తేడా ఉంది కదా. ఎందుకు జన్మించాము, ఏం చేస్తున్నామో ఆలోచించండి. ఇది యజ్ఞాగ్ని నానా జ్వాలలతో నృత్యమనర్చుచుండును, యజ్ఞ వేదిక యందు మా ఎదుటికి చేరుచుండును. అటులనే మా ప్రాణాయామ రూప పవనములచే ప్రజ్వలితమనర్చబడిన అది ప్రాణాయామం చెయ్యండి, ప్రాణకర్మ చెయ్యండి. మీ కామెంటరీలు పని చెయ్యవు, మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళవు. మీ ఆంతరిక యజ్ఞం ఏదైతుందో, అగ్ని ఏదైతుందో దాన్ని ప్రజ్వలింపచేసేటటువంటి శక్తి ఒక్క ప్రాణకర్మకే ఉంది. అంతర్గతంగా మీలో ఉన్న అగ్నితత్వాన్ని ప్రజ్వలితం చేసి ఊర్ధ్వముఖంగా తీసుకుని వెళ్ళే శక్తి పవన శక్తికి ఉంది. అంటే మీ శ్వాసకు ఉన్నది. ఆ శ్వాసను నియంత్రించాలి. ఆ శ్వాసను నియంత్రించేటటువంటి క్రియయే ప్రాణకర్మ. అది నేర్చుకోండి. ఇది నేర్చుకోవడం మానేసేసేసి ఏమి చేస్తున్నారు ప్రేక్షక మహాశయులు, నా ఆత్మబంధువులు? ఎందుకు జన్మించాము? జన్మ లక్ష్యం ఏమిటి? ఆలోచించండి. మీకే, మీ విజ్ఞతకే విడిచిపెట్టడము చెప్పడమే మా బాధ్యత. చెప్తున్నాము, ఆచరిస్తాము, ఆచరించకపోతాము, అది మీ ఇష్టం. కానీ ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఆఖరికి మళ్ళా ఇక్కడికి రావలసినదే. అష్టాంగ యోగాంగ సాధన చేస్తేనే తప్ప మీరు ఉన్నత గతిని పొందరు. మీరు చేసే విధానాలన్నీ కూడా అష్టాంగ యోగాంగ సాధన పరిధిలో ఉన్నవా? పరిశీలించండి. ఎక్కడికి వెళుతున్నారు?
ఏ భ్రమలలోనూ ఆధ్యాత్మిక మార్గాలలో నడుస్తున్నారు, ఏ భ్రాంతులతో మీరు నడుస్తున్నారు, అది మీ విజ్ఞతకే విడిచిపెట్టేశాం. మా ప్రాణాయామ రూప పవనంచే ప్రజ్వలితమనొచ్చబడిన నీవు మా జీవన యజ్ఞం. అది ఇందాక చెప్పింది స్థూల యజ్ఞం, రెండవది ప్రాణాయామ యజ్ఞము, మూడవది జీవన యజ్ఞం. ఈ జీవితమే మహాయజ్ఞం. ఇలాంటి జీవితం అనే యజ్ఞము, యజ్ఞం అనగా పని, యజ్ఞం అనగా కర్మ. ఈ జీవన యజ్ఞములో ఏం చేస్తున్నారు? రెండు మార్గాలు ఉన్నాయండో ఇక్కడ. మళ్ళా జీవన యజ్ఞంలో రెండు మార్గాలు. ఒకటి నిష్కామ కర్మ యజ్ఞము, ఒకటి కామ్యకర్మ యజ్ఞము. కామ్యకర్మ యజ్ఞములో మళ్ళా శ్రేష్టత్వంతో ఉండినటువంటి కామ్యకర్మ యజ్ఞం ఒకటి వస్తుంది. అంటే సద్బుద్ధితో, శ్రేష్ట గుణములతో, శ్రేష్ట కర్మలతో ఎవరికి ఏ విధంగా హాని చేయకుండా చేసే జీవనయాత్ర, అది కామ్యకర్మ యజ్ఞంలో శ్రేష్ట యజ్ఞం అయ్యింది. ఇంకొకటి నిష్కామ కర్మ యజ్ఞము, అంటే ఏ విధమైనటువంటి కర్మలు లేవు, అన్ని కూడా ఈశ్వరార్పణ చేసేసి తనను నిమిత్తమైపోయి సాక్షిగా ఉంటూ చేసే యజ్ఞము, అది నిష్కామ కర్మ యజ్ఞం. ఈ రెండు స్థూలాలు. ఈ రెండు స్థూలాలలోంచి ఇంకోటి మళ్ళీ బయటకు వస్తుంది. అదేమిటో తెలుసండి, అది కూడా కామ్యకర్మ యజ్ఞమే అయినప్పటికీ వికర్మలతో జరుగుతుంది ఆ జీవనయాత్ర. మూడు జీవనయాత్రలే. మూడు జీవన మార్గాలలో ఒక జీవన మార్గము నిష్కామ కర్మ యజ్ఞముతో కర్మ జరగడం, ఇంకొక జీవన మార్గము శ్రేష్ట సద్బుద్ధులతో, కర్మలతో, కామ్యకర్మలతో జీవనయాత్ర సాగడం. మూడవ జీవనయాత్ర ఇంకేముండవు వీళ్ళకి. అబ్బే తుండునై తుంబానై కూర్చుబినాయి, వాళ్ళందరితో ఒకటే, తిన్నామా తింటున్నామా చేస్తున్నామా, రకరకాల వికర్మలతో జీవనయాత్ర సాగించడం. ఇదొకటి. మూడు రకాల జీవనయాత్రలు మనుగడ సాగిస్తున్నారు సర్వ మానవులు కూడా. మరి ఈ మూడు రకాల మనుగడ సాగించేటటువంటి ఈ మన మానవులలో మనం ఏ తరగతిలో ఉన్నాము? నిష్కామ కర్మ యజ్ఞములో ఉన్నామా, కామ్యకర్మల యజ్ఞములో ఉన్నామా, వికర్మల యొక్క యజ్ఞములో ఉన్నామా? ఎక్కడున్నారు ప్రేక్షక మహాశైలు? మీరు ఆలోచించండి. ఒకటి నిష్కామ కర్మ యజ్ఞము అంటే ఇక్కడ మళ్ళీ మన సెక్షన్ మారుతుంది. నిష్కామ కర్మ యజ్ఞములో మీరు ఉంటూ మీ జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు అంతా ఈశ్వరార్పణే. ఇది బాగానే ఉంది, చేస్తారు, ఈశ్వరార్పణ బాగుంది. కానీ ఇందాక మీకు ప్రాణాయామ కర్మ యజ్ఞం ఒకటి ఉంది కదా, పవన రూపములో ఆ జ్వాలలు అనేటిది, అది నిష్కామ కర్మలో ఫైనల్ స్టేజ్ అన్నమాట. అది యోగ సాధనలోకి వచ్చేస్తుంది. నిష్కామ కర్మ యజ్ఞం చేస్తూ యోగ సాధన చేస్తూ, ఈ యోగ సాధనలో క్రియాయోగం ఏదైతే ఉంటుందో అది నిష్కామ కర్మయోగం. మళ్ళీ అక్కడ అవుతుంది. అది ఆలోచించండి. 4 రకాలు ఉన్నాయి. ఏ మార్గంలో మనం అడుగుపెట్టాం? ఏంటో జన్మించామంటే ఎంత అమాయకత్వంతో ఈ జీవితాన్ని ఈ ప్రకృతికి ఆకర్షణలకి, తిన్నకి, ఇంద్రియ సుఖాలకి, వీటి కోసమే జీవితం సాగించుకుంటూ పోతున్నాం. దేవుడా అనుకుంటూ కొంతమంది దేవుడి మార్గాలకు, భక్తి మార్గాలలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇవేమి కూడా లోపల ఇంత సిస్టమ్ ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీకు వినిపించాను కదా, ఏ మార్గంలో మీరున్నారో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసన యజ్ఞములో ప్రవేశించము. అది నేను ఏమి చేస్తున్నానో ఈశ్వర, సూపర్ న్యాచురల్ పవర్, అనంత శక్తి, అది నా హృదయంలో ఉన్నది, నా బయట ఉన్నది, నా చుట్టూ ఉన్నది, అంతా నిండి ఉన్నది. మరి అంతా నిండి ఉండినటువంటి నాలో ప్రవేశించుము అని మళ్ళీ అడగడం ఏమిటి అంటే, నేను అవిద్యుత్తుతో ఉన్నాను కాబట్టి నా లోపల ఉన్నాడన్న సంగతి నాకు తెలియకుండా పోయింది, నా చుట్టూ ఉన్నాడన్న సంగతి నాకు తెలియకుండా పోయింది. కొంతమంది అయితే అది దేవుడు లేడు, దెయ్యం లేదు, అంత ఉంటే భ్రమలండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి మీ పిచ్చిమాలోకం కానీ అని తిరిగి రివర్స్గా కౌంటర్ చేస్తుంటారు. రివర్స్గా కౌంటర్ వేసేటటువంటి ఏం సమాధానం చెప్పాలి? నీ గుండెకి ఎలా కొట్టుకుంటుందో ఒకసారి గుండె నాపు చూడు. గుండెకాయ నీ గుండె కొట్టుకుంటూ ఉంటున్నంతసేపే 72 సార్లు అది హార్ట్ బీట్ జరుగుతున్నంత వరకే నీ జీవనయాత్ర. దాన్ని ఎవరు నడిపిస్తున్నాడు?
చెప్పండి, దానిని ఎవడు నడిపిస్తున్నాడు? మీ కిడ్నీస్ కానీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్కి ఎంత సిస్టమ్ పెట్టాల్సి వచ్చింది అక్కడ. ఏ డయాలసిస్ సిస్టమ్ లేకుండా లోపల మీ కిడ్నీస్ ఫంక్షన్ చేస్తున్నాయే, ఏ సిస్టమ్ ద్వారా, ఏ ఒక్క శక్తి ద్వారా ఆ కిడ్నీస్ ఫంక్షన్ అవుతున్నాయి చెప్పండి? మీరు తీసుకునే ఆహారం గర్భంలో పచనమవుతూ మీ యొక్క సర్వ ఇంద్రియములకు కూడా సారాన్ని పంపిస్తుంది కదా. ఏ ఒక్క శక్తి ద్వారా పచనమైనటువంటి ఆహారము శరీరములో ఉండినటువంటి సమస్త సెల్స్ కి పంపిస్తున్నాయో చెప్పండి? మీ జీవకణం ఏదైతే ఉందో ఆ జీవకణము మీ యొక్క పచనమైనటువంటి ఆహారాన్ని, ఆ క్యాలరీస్ కావచ్చు, ఆ ప్రోటీన్స్ కావచ్చు, లవణాలు కావచ్చు, విటమిన్స్ కావచ్చు, అది తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఏ శక్తి అవసరం, దానికి ఏ శక్తి ఆ విధంగా దాన్ని చేస్తుందో అది చెప్పండి. చెప్పండి. ఏంటో దేవుడు లేడు, అంత ఉట్టివేనండి, బ్రతికామా, జీవిస్తున్నామా, డబ్బులు సంపాదించుకున్నామా, ఆనందంగా ఉంటున్నామా, ఇది ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఇలాంటి వారందరూ ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. ఏ జన్మలోనో అలా చేస్తూ ఒక రోజుకి చేరుకుంటారు. ఇప్పుడు మనం చేరుకున్న తర్వాత ఇందులో ఉన్నత గతులకు వెళ్ళాలి. ఇప్పుడు మన సాధన మారిపోతాయి. అంటే మానవులలో కొంతమంది ఒక సెక్షన్లో ఉన్నారు. ఆ సెక్షన్లో ఉండినటువంటి వాళ్ళు దైవం గురించి ఉండదు, వాళ్ళకి ఏమీ ఉండదు. తింటున్నామా లేదా, హ్యాపీగా ఉంటున్నామా లేదా, అలాగ ఉంటున్నారు. అలాగ ఉండడానికి కారణం తెలిసినా మీకు? మానవ జన్మ, మనకి 3 రకాల జన్మలు ఉంటాయండి. ఒకటి మానవ శరీరంతో, దీన్ని కర్మ శరీరం అంటారు. రెండవది భోగ శరీరం అంటారు. మూడవది స్థావర జంగమ శరీరం అంటారు. మానవ శరీరము కర్మలు చేసేటటువంటిది. ఈ శరీరంతో ఆత్మ కర్మలు చెయ్యాలి. రెండవది, ఈ కర్మలలో ఏమైతే వికర్మలు జరిగిపోయి కొన్ని జన్మల వరకు మానవ శరీరాన్ని ధరించి ఆఖరికి మానవ శరీరం తాలూకా అర్హతను కోల్పోతాది ధరించడానికి. అప్పుడు భోగ శరీరంగా ఈ కర్మలన్నీ పట్టుకుపోయి భోగ శరీరంలో అనుభవిస్తుంది. ఇంకా నీచ కర్మలు ఎక్కువైపోతే ఆ భోగ శరీరం నుంచి కూడా మారిపోయి స్థావర జంగమ శరీరానికి వెళ్ళిపోతాయి. ఆ స్థావర జంగమ శరీరాలు కావచ్చు, ఈ భోగ శరీరాలు కావచ్చు, అక్కడ కర్మలు బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు మానవ జన్మకు వస్తుంది. ఇలాంటి మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక కుసుమములు ఏమైతే ఉన్నావో ఆ సువాసనలు తగలవంత వేయగాలి వీళ్ళకి. వాళ్ళ ఈ మార్గంలో ప్రయాణం సాగించుకొని అన్వేషణ చేస్తూ వస్తుంటేనే తప్ప ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ సత్యాన్వేషణతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అనంతమైన ఆ సూపర్ నేచురల్ పవర్కే తన సరెండర్ కావాలనే సత్యాన్వేషణతో ఉంటే అప్పుడు మెల్లమెల్లగా ఆ పరమేశ్వరుడే రూటు మార్చుతాడు. అది కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది. ఏమని? నీవు మా జీవన యజ్ఞము లేక ఉపాసన యజ్ఞంలో ప్రవేశించుము, మరియు మనస్సు, వాణి, చక్షువులు మున ఇంద్రియములను విషయముల నుండి నిరంతరము కాపాడుము. ఈ కళ్ళుని, మనస్సుని, ఈ వాణిని ఎందుకు కాపాడాలండి? బాహ్య ప్రకృతి మాయాజాలము, మాయా ప్రపంచం ఇది. అనేక రకాల ఆకర్షణలు. చూడకూడదు అంటాం, చూస్తాం, వినకూడదు అంటాం, వింటాం, మాట్లాడకూడదు అనుకుంటాం, మాట్లాడుతుంటాం. ఈ ఇంద్రియ నిగ్రహం నాకు లేదు, సంయమము లేదు. ఈ బాహ్య ప్రకృతి వైపునే పరుగులు పెడుతూ పోతూ ఉంటుంది ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా. ఇలాంటి ఇంద్రియముల ద్వారా బయటికి పోకుండా ఉండడానికే మనం సంధ్యావందంలో ఓం ప్రాచీ దిగగ్నిరదివతిరసితో రక్షితాదిత్య ఇషవ తేభ్యోన్నమో అధిపతిభ్యోన్నమో రక్షితృభ్యోన్నమ ఇషుభ్యోన్నమ ఏభ్యో అస్తయో అస్మాన్ ద్వేస్తి యం వయం ద్విష్మస్తంభోజం వేదద్మః. 6 దిక్కుల మమ్మల్ని రక్షకుడుగా నిలుపుకునేటువంటి పరమేశ్వర మాకు రక్షకుడు అని కాపాడని ప్రార్థిస్తున్నాము సంధ్యావందనంలో. తూర్పు దిక్కున సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ప్రకాశాన్ని వెదజల్లుతున్నాడో అదేవిధంగా ఓ ఈశ్వర
పరమేశ్వర, పరమాత్మ, నువ్వు తూర్పు దిక్కు నుంచి నువ్వే ప్రకాశిస్తున్నావు. నీ యొక్క జ్ఞానశక్తిని నాకు అనుగ్రహించి ప్రసాదించు. నాకు తూర్పు దిక్కు నుంచి రక్షకుడవై ఉండు తండ్రి. అన్ని దిక్కుల రక్షకునుగా మనం ఆ తర్వాత మంత్రాలు వస్తున్నావే కదా, ఇదన్నమాట. ఈ ఇంద్రియాల నుంచి కాపాడు తండ్రి. బాహ్య ప్రపంచం ప్రకృతిక ఆకర్షణకు లోపడకుండా నన్ను సర్వత్రా కాపాడు పరమేశ్వర అని వేడుకోవడం. మనస్సు, చక్షులు, మన ఇంద్రియములను విషయం నుండి నిరంతరము కాపాడు. మా యొక్క శ్రద్ధారసమును సంతోషముగా పానమనొచ్చు. ఈ విధమైన విధానములతో, పరమాత్మిక ఆజ్ఞలతో, పరమాత్మిక నియమములతో, పరమాత్మిక శాసనములతో ఈ జీవితాన్ని పరమేశ్వరుకు సమర్పించుకుంటున్నప్పుడు ఆ జరిగేటటువంటి శ్రేష్ఠ కర్మ ఫలితములు ఈశ్వరార్పణ నీకే చేస్తున్నాను, ఇవి స్వీకరించు ప్రభు. ఎంత ఉన్నత గతి, ఎంత ఉన్నత స్థితి. నా ప్రియ ఆత్మబంధువులు ఇలాగ చేరుకోండి, జన్మలను ధన్యత చేసుకోండి. సర్వత్రా మనకు శుభం కలుగుతాది. మన శుభం కలగడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు డబ్బులు వచ్చేటివా కాదు. మనకి శుభం కలగమనగా మోక్ష ప్రాప్తికి అడుగులు వేసుకోవడము, అందులో విఘ్నాలను తొలగించుకోవడము, అదన్నమాట శుభం మనకి. అచ్చా, ఓం నమః. అయ్యా విశ్వేశ్వర గారు చెప్పేశారు సార్, 7:15 అయిపోయింది. ఈవేళ మాకు ఇక్కడ ఓం జౌ శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ శాంతి. ఓం సర్వగం శాంతి. ఓం శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః. అందరికీ నమస్కారాలు.